హరే రామ శ్రీరామ ఓ రామ రామ హరే రామ శ్రీరామ ఓ రామ 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 నామము భగవన్ నామ శరణము ఏ శరణముల చూడు మా రామ నామము కొడుక మల్లికార్జున పోతా పోతా అంటున్నావు కొడుక ఏ పోలింది ఎత్తవున శీలం వల్ల సంసారాన్ని నువ్వు సిచ్చు పెడతావా కొడుక బండికి నా కొడుక 66 తొల్లు గుర్రానికి నా కొడుక 33 సుడురా బండికి నా కొడుక 66 తొల్లు గుర్రానికి నా కొడుక 33 కీళ్ళు రానిదానికి మల్లయ్య 33 సుడుల్రా అనుకుంటున్నావురా కొడుక అని చెప్పి అగో కన్నా తల్లి నీలమ్మదేవి ఈ తిరగనటలకు అప్పుడు మల్లికార్జుడు ఏమంటున్నాడు అమ్మా ఈ సుడులు సుడులు అని చెప్పి నన్ను సుట్టి పండ పెడుతున్నావు సుడులు అంటే ఏమిటి ఎట్లుంటాయి చెప్పు అని అడిగిండు అప్పుడు ఆ నీలమాదేవి ఇట్లనన్నా నా కొడుకు మనసు మార్చుకొని నా తమ్ముని బిడ్డను పెళ్లి చేసుకుంటాడు అని ఏమంట చెప్పుతున్నది నీలమాదేవి మల్లికార్జున గుడ్డెను పాద ఉండు నాట వాడి వారికి సమరగాళ్ళు ఉండు నాట వాడి వారికి ఉండు నాట వాడి వారికి ఉండు నాట వాడి వారికి పాపముండు నాట వాడి వారికి కడుపు తొట్టనుండు నాట వాడి వారికి ఎత్తు విరుదులుండు నాట వాడి వారికి పుట్టు పాప ఉండు నాట ఆడి వారికి పొట్ట ఎత్తు ఉండు నాట ఆడి వారికి ఊద బొర్ర ఉండు నాట ఆడి వారికి సోడుండు నాట ఆడివారికి రొమ్ము పొప్పటుండు నాట ఆడివారికి చేతులు పడుకుండు నాట ఆడివారికి చేతులు పడుకుండు నాట ఆడివారికి అడ్డదీలలుండు నాట ఆడివారికి బుధాలెత్తు ఉండు నాట ఆడివారికి పొడుగు మేడలుండు నాట ఆడివారికి బుగ్గ పాపలుండు నాట ఆడివారికి పొడి వల్లు ఉండు నాట ఆడివారికి గొప్ప పెరుగులుండు నాట ఆడివారికి గొప్ప చెవులుండు నాట ఆడివారికి బుర్ర గొప్ప ఉండు నాట ఆడివారికి బోసు కళ్ళు ఉండు నాట ఆడివారికి నోసలుండు నాట ఆడివారికి పెడతాను సోడుండు నాట ఆడివారికి గుప్పు రెక్కలుండు నాట ఆడివారికి పుల్లి సీక ఉండు నాట ఆడివారికి కొడుక కొడుక కోమారా బండికి 66 కొల్లు గుర్రానికి 33 కిలో ఆడిదానికి 33 సుడుల్రా నా కొడుక దేవి ఓ మల్లికార్జున కనతల్లి నీలమ్మదేవి తీరు చెప్పినాక మల్లికార్జున స్వామి ఏమంట ఉన్నాడమ్మా అమ్మా నీలమాదేవి మరి నువ్వు వర్ణం చెప్పినవు మరి ఏసుడు ఉంటే దేనికి కీడు ఏమిటి ఏది ఉంటే దేనికి మంచిది అది సూతవు చెప్పమ్మా నా తల్లి నీవు వినవూరా కొడుక మల్లన్న వినవూరా కొడుక మల్లన్న సమరగాళ్ళ దాన్ని పెళ్ళాడరాదు గుడ్డెరుగు పాదమున్న దాన్ని పెళ్ళాడరాదు పెళ్ళాడితే ఆ బాల అడుగు పెడితే గూడిల్లు పోయి గుడిసెగా తావు
ఉన్నదాన్ని పెళ్ళాడరాదు సరియాచి ఆకిట్లా అడుగు పెడితే చేసిన సంసారం సుర్రిచ్చినట్టు పిక్కలు దొడ్డుదాన్ని పెళ్ళాడరాదు ఎప్పటికీ ఆ బాల పుట్టుకొడ్డు రాలు రోమాలున్నదాన్ని పెళ్ళాడరాదు ఇంటి భర్తను ఓడించి ఎప్పుడో గడత్తడాని ఊకెదిరి చూసు కొడుక తొడపా ఉన్నదాన్ని పెళ్ళాడరాదు తొలు చేసుకున్న భర్తను చంపి 7గురికి యాబాల ఎత్తి మనము ఎత్తు బిరుదుల దాన్ని పెళ్ళాడరాదు కట్టుకున్న సీర కింద పడి పొరుతుంటే ఎందుకు దండబడ్డట్టు సీర జరుగుతుంటూ పుట్టు పాపను కొడుక ముట్ట దోసము కాశీల కరిరావును చంపినంత పాపము ఊద బొర్రదాన్ని పెళ్ళాడరాదు గుత్తాగా చూసిన ఎవరన్నా ఎన్ని నెల్లని అడుగుతుండ్రు ఈ పూల సుడిదాన్ని పెళ్ళాడరాదు ఏగిలేతే యాబాల దెబ్బలకే కీడు రొమ్ము కొంపడిదాన్ని పెళ్ళాడరాదు పుట్టిన పిల్లలు ఎంటనే కట్టకే వంపు దాన్ని పెళ్ళాడరాదు కుట్టు పిట్టు రైక దొరికితే కుట్టు పట్టుకన ఊసు పొడుగు చేతుల దాన్ని పెళ్ళాడరాదు డజన్ గాజులైతే 3 రోజులకే అది చెయ్యి సురుతుంటే గోడకు దాకి గాజులు వలుగుతుండు కొడుకుడు చేతుల దాన్ని పెళ్ళాడరాదు పట్టిన కుండారా పెక్కన మలుగు అడ్డదీల దాన్ని పెళ్ళాడరాదు ఏసేటి ఈసం గాజులు పోయేటి ముబ్బెడ గాజులు గాజుల ముడారపోడు చేపలు పెడితే ఆ ఇంటికి సట్టుబండ కొట్టినట్టు బుక్క పాపల దాన్ని పెళ్ళాడరాదు ఎసాత బియ్యం దొరకపోతే ఎనుగుల పుల్లలు కొరుకుతుండు గొప్ప పెదవుల దాన్ని పెళ్ళాడరాదు భర్త కన్నం పెట్టి ముందట నిలబడి మేకపోతోలే గొప్ప కొడతానుండు పొడుగు మెడల దాన్ని పెళ్ళాడరాదు 3 తులాల నల్లవు గుండ్లు కట్టిన బర్రె బక్క బర్రె మెడల తనిగేసినట్టు దాన్ని పెళ్ళాడరాదు ఆనకాలం ఆయంత ఎడు చూసిన ఈగల తాలిపోయి సుడతనే ఉండు తిట్టను సలుదాన్ని పెళ్ళాడరాదు పెట్టిన బొట్టురా టక్కన గోలు అడతాన సుడిదాన్ని పెళ్ళాడరాదు అత్తనే యాబాల పెద బావ నప్పు దాన్ని పెళ్ళాడరాదు పొద్దున తగ్గవెత్తు నూనెట్టిన పాపడికి ఈగలో లేక దుబ్బోలే లేత్తనే ఉండు రోమము ముల్లి సీకెదాన్ని పెళ్ళాడరాదు ముల్లి సీకెదాన్ని పెళ్ళాడరాదు బిడ్డడు ఎంటికల్ల బారెడు సౌరవేసు పడితే తన భర్త ప్రేమతోటి సిగబడితే సిరియాటు ఊరుకు సౌరవేటు వచ్చు గుర్రానికి 33 కిలో ఆడి దానికి 33 సొడులు గిట్లుంటే ఎరంటలకు భగవంతుడు వల్ల ఏమంటుండు ఏమిటమ్మా కన్నా తల్లి రామారామ ఏమిటమ్మా కన్నా తల్లి రామారామ ఏమిటమ్మా కన్నా తల్లి రామారామ ఏమిటమ్మా కన్నా తల్లి రామారామ నేను పెళ్ళి ఆడే మాలవంటే మాయిరాను పెళ్ళి ఆడే మాలవంటే మాయిరాను ఓ అమ్మ నేను పెళ్ళి ఆడేది బాల అంటే ఆకాశు కానగా
లగ్నం చేసుకునే పిల్ల అంటే ఏ తీరు ఉండాలనుకుంటున్నావు పొడిసేటి పొద్దులే వెలిగేది దియోలకున్న మా చంద్రుడు పూసిన తంగెడు 26 రేఖలు 33 చంద్ర రేఖలు ఈపుల ఇంజవను కొట్టిన సింతావను ఒకటి గారి చేతుల మచ్చ అది లోకం మెచ్చ లోదుడల మచ్చ లోకం ఎల్ల మెచ్చ అదో ఏరా కంటి గల్ల బాలను నేను తెత్తనమ్మా నీ తమ్ముని బిడ్డ కంటే 36 అటువంటి మరిగా 36 మునాన్నములు ఎక్కువ ఉన్న పిల్లను తెచ్చి నీ కళ్ళ ముంగట నిలబెడితే సభాసు కొడుక మల్లయ్య అని నన్ను విలువు నేను పెళ్ళియానే బాలవంటే మాయిలాను ఆ భగవంతుడు మల్లికార్జుడు ఈ మాట అంటల కన్న తల్లి నీలమ్మదేవికి ఎక్కలేని కోపం వచ్చింది అయ్యో కొడుక ఎన్ని తీర్లు చెప్పినా గాని నువ్వు ఎర్రగా బుర్రగా ఎక్కడో పోరి చూసుకున్న వాళ్ళ కంట నా ముందట వచ్చి ఓ మాట చెప్పుతున్నావా కొడుక కొడుక మల్లికార్జున కొల్లపురి పట్టణంలో పట్ల మాత్రం అటువంటి వరగా నా మాట నువ్వు వింటలేవురా అయ్యే నా తమ్ముని బిడ్డను నువ్వు చేసుకోకపోతే మొట్టమొదలు నేను తల్లిని నాకు పగైతున్నావు నువ్వు తల్లికి పగైతున్నావు తండ్రికి పగైతున్నావు అన్నలకు పగైతున్నావు అన్నలకు పగైతున్నావు 7 మేనమామలకు సాటి సంరక్షణ చేసిన మామలకు పగైతున్నావురా వేరే పోలింగ్ చేసుకుంటే నీకు ఎల్ల కాలము ఎడలేని కష్టాలు నీకుంటాయి కొడుకో అటువంటి మనకి ఆకిట్ల నిలబడ్డాడు అన్నా వాళ్ళ నువ్వు ఎట్లా చేసుకోవు ఇట్లా అన్నాడు అందులో పిల్లగాడు సంఘాన్ని ఏమంటుండు లోక కళ్యాణాన్ని కొరకొట్టినవు నువ్వు అటువంటి మరిగా పరమహత్తుడివి మారినవు ఇక్కడ ప్రతిభగా మల్లన్నగా జన్మించినవు అని తల్లకు అటువంటి మరిగా అందులో పిల్లగాడు సంఘం రాజు మల్లన్న సంగన్న మల్లన్న నానమోలు నానమోలు కులం పేరు అయినా కానీ కులం ఒక్కటానే వాళ్ళ గుణం ఒక్కటానే సంగన్న మల్లన్న నానమోలు నానమోలు కులం పేరు అయినా కానీ కులం ఒక్కటండే వాళ్ళ గుణం ఒక్కటండే సంగన్న మల్లన్న నానమోలు నానమోలు జాతి వేరు అయినా కానీ నీతి ఒక్కటాయే వాళ్ళ నీతి ఒక్కటాయే సంగన్న వాళ్ళది నాయన ఎడలేని సంగీతము ఎడలేని సోపతి ఎడలేని స్నేహమయ్యా తోడు పెద్ద పుల్లు వాళ్ళు తోడు పెద్ద పుల్లు వాళ్ళ పూరి కచ్చిన కాడికి చేరవచ్చినారు వాళ్ళు రాజులు వచ్చినారు భగవంతుడి వల్ల అడ్డొల్ల పిల్లగాడు సంఘంలో చేరవచ్చినాక అడ్డొల్ల పిల్లగాడు సంఘంతో రారాజు వల్ల ఏమంటూ ఉన్నాడు